నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కూడా ఓ మంచి కథ చెప్పాను, చిన్న కథ చెప్పాను, కర్మలకు వెళ్దాం. మంచిదో కాదు తర్వాత సంగతి, చిన్న కథ అయితే కర్మలకు వెళ్దాం. సరే, పాత రోజుల్లో ఒక ఊరికి కరువు వచ్చింది, అంటే జబ్బు చేసింది. పంటలు పండట్లేదు, అంటే వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేదు, ఎలాంటి అవకాశం లేదు. లోపలున్న దాచుకున్న గింజలన్నీ అయిపోయాయి, ధాన్యం ఏమీ లేదు, కూరగాయలు పండడం లేదు, ఇంట్లో ధాన్యం లేదు, వండుకోవడానికి ఏమీ లేదు. ఈ పరిస్థితి ఇలా ఉంటే పశుపక్షాదులకి కూడా ఏమీ లేదు. పశువులు తినడానికి గడ్డి లేదు, తినడానికి మేత లేదు, దానా లేదు, పక్షులు తినడానికి గింజలు లేవు. అన్ని రకాల కరువులు ఒక్కసారే వచ్చి అందరూ పక్షులతో సహా మనుషులతో సహా అందరూ విలవల్లాడిపోతున్నారు. అయితే ఆ గ్రామంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక జమీందారు ఉన్నాడు. అతని ఇంట్లో మాత్రం చుట్టుపక్కల గ్రామాలకు సరిపడే అంత ధాన్యం, బస్తాలతో పప్పు ధాన్యాలు, బియ్యం అన్నీ, చాలా పెద్ద జమీందారు, అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. అయితే ఎంగిల్ చేత్తో కాకిని తోలడు, అది ఎక్కడ జారి దాని నోట్లో పడుతుందేమో అని అంత పిసినారు. తన దగ్గర ఉన్నట్టు ఎవరికి చెప్పడు, ఏముందో ఎవరికి తెలియదు. సరే, ఎవరన్నా వచ్చి బాగలేదు, ప్రాణాంతకంగా ఉందన్నా కూడా ₹1 ఇవ్వడం తెలియదు అతనికి. ఒక ముద్ద అన్నం పెట్టడం కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉండగా అక్కడే అదే ఊర్లో ఒక పక్షి, దానికి 2 పిల్లలు. ఈ 2 పిల్లలు దానికి తిండి లేక, ఆ గింజలు ఎక్కడా దొరక్క కళ్ళ ముందే, చంటి పిల్లలు కదా, 2 చనిపోయాయి. చూస్తూ తట్టుకోలేకపోయింది తల్లి, కళ్ళ ముందు ఆకలితో చనిపోయింది. ఏమిటి ఇంత దుర్భరమైన పరిస్థితి, అసలు ఎక్కడ ఆహారం అనేది లేదా, నా పిల్లల లాంటి పిల్లలు ఇంకెంతమంది ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నారో, ఎంతమందికి ఈ పరిస్థితి ఎదురైందో, ఏంటో ఈ పరిస్థితి అర్థం కావట్లేదని చెప్పి ఒక్కసారి మొత్తం అంతా పక్షి ఎక్కడైనా ఆహారపు గింజలు దొరికితే తన పిల్లల లాంటి పిల్లలకైనా, తనకు లేకపోయినా తన పిల్లల లాంటి పిల్లలకైనా సాయం చేయొచ్చని తిరుగుతూ ఉంటే, సరే ఈ జమీందారు ఉన్నాడు కదా, పగలు తింటే అందరికీ తెలుస్తుందని చెప్పి రాత్రి అందరూ పడుకున్న తర్వాత తినడం మొదలుపెట్టాడు, వండుకోవడం వాళ్ళ ఆవిడ. సరే, ఆ తిరుగుడులో ఈ పక్షి అలా తిరుగుతూ ఉండగా చీకట పడింది. రాత్రి ఎవరైనా చూస్తే, పగలు చూస్తే తెలుస్తుందని రాత్రిపూట వండుకుంటున్నారు కదా ఇళ్ళు జమీందారులు, పొగ గొట్టంలోంచి పొగ వస్తూ ఉంటుంది. పక్షి చూస్తుంది, ఏంటి ఇక్కడ పొగ వస్తుంది అని కిటికీలోంచి చూస్తుంది. వామ్మో, ఇన్ని బస్తాలు ఉన్నాయి, ఇన్ని వడ్లు, ఇంత పప్పులు, పప్పు దినుసులు, ఇన్ని ధాన్యాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఊర్లకి సరిపోతాయి, ఒక్క ఊరేమిటి, కరువు వచ్చే వరకు అన్నిటికీ సరిపోద్ది, వర్షాలు వచ్చే వరకు, ఏమిటి దుర్మార్గం అని చెప్పేసి చూస్తుంటే వంట వండుతోంది ఆ అమ్మాయి. చెప్తుంది, ఇది చాలా దుర్మార్గం, ఇంత దుర్మార్గం ఎక్కడా ఉండదు, ఇంత దుర్మార్గం చేసి మీరు ఏం సాధిస్తారు అని అంటూ ఉంటే, ఎవరి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఆ జమీందారు భార్య చూస్తుంది. ఎక్కడ ఏమీ కనిపించవు, మాటలైతే వచ్చాయి, ఇది నిజం. వెళ్ళి గబగబా భర్తకు చెప్తుంది, ఏమన్నా మాటలు వస్తున్నాయి. వస్తాడు భర్త, వస్తాడు, చూస్తాడు, మొత్తం అంతా నెత్తుతారు. ఎందుకంటే సరే, అప్పుడు ఎక్కడ ఏం కనిపించదు. సరే, నువ్వు ముందు భోజనం పెట్టు, తిందాం, వండేవ కదా తిందాం. వీళ్ళిద్దరూ తింటుంటే అప్పుడు వెనక నుంచి పక్షి చెప్పుద్ది, నువ్వు ఒక్కడివి తిన్నావు, మీరిద్దరూ తినడం కరెక్ట్ కాదు, ఇంతమంది ఆకలితో చనిపోతూ ఉంటే మీరు కులాసాగా ఇక్కడ హ్యాపీగా రాత్రిపూట తలుపులు మూసుకొని తిన్నావు, ఏమి సాధిద్దామని, ఇంకెంతకాలం బతికేద్దామని, మీరు కనికరం చూపిస్తే చాలామంది ప్రాణాలు నిలబడతాయి అని వెనక నుంచి చెప్తుంటే అప్పుడు చూస్తాడు ఎక్కడ ఈ శబ్దం, గుర్తిస్తాడు, పక్షి మాట్లాడుతుంది. సో ఈ కథలన్నీ మానేసి నీకేం కావాలో చెప్పాడు. కాదు, ఇప్పుడు నువ్వు ఇలాగే చేసావనుకో, ఏదో ఒక రోజు తెలిస్తే వాళ్ళు వచ్చి నీ ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని ఇద్దరిని తన్ని చంపేసి, మా విచక్షణ ఏముండదు ఇక, అక్కడ పాపపుణ్యాలు ఎవరు చూడరు, మిమ్మల్ని ఇద్దరిని చంపేసి ఆహారం అంతా తీసుకెళ్ళిపోతారు అంటే, వాళ్ళ సంగతి ఏమో, ఇప్పుడు నీ సంగతి చూస్తానని ఒక రాయి తీసుకొని దాని మీద గట్టిగా కొట్టబోతాడు. ఇప్పుడు నిన్ను చంపేస్తే అసలు ఎవరికి తెలియదు, ఈ వార్త అసలు బయటికి వెళ్ళదు అంటాడు. నాదేముంది, ఆకలితో ఇప్పుడు కాకపోతే కాసేపటికైనా చచ్చిపోతాను, లేదా 2 రోజులకైనా చచ్చిపోతాను, ఆకలి ఎలాగా నాలో దహించేస్తోంది, చచ్చిపోతాను. సో నా సంగతి వదిలిపెట్టు, నీ సంగతి చూడు, ఏం సాధిస్తావు, ఇంకో 100 ఏళ్ళు బతుకుతావా, సాయం చేసి చూడు ఎంత బాగుంటుందో, ఇంతమంది చచ్చిపోతున్నారు, కనికరం లేదా అంటే, అప్పుడు ఇతనంటాడు, నువ్వు ఇన్ని కథలు చెప్తున్నావు, నువ్వు గొప్ప మాటలు మాట్లాడడానికి నువ్వేమైనా శిబి చక్రవర్తివా, దదీచి పక్షివా, మంటల్లో పడిపోవడానికి అని అంటే, శిబి చక్రవర్తిని అయితే కాదు కానీ
ఇంతమందికి ఆ అన్నం పెట్టడానికి నా ప్రాణం ఉపయోగపడుతుందంటే నేను దదీచిలాగా మంటల్లో పడిపోవడానికి సిద్ధమే అని మాట్లాడుతూ ఎలుగుతున్న పొయ్యిలో పడిపోగానే ఒక్కసారి ఆశ్చర్యపోతారు మగుడు పిల్లలు ఇద్దరు. చూస్తుండగానే కాలిపోయి అరే ఈ కేవలం ఒక సందేశం ఇవ్వడం కోసం ప్రాణాలు ఒక్క క్షణంలో వదిలేసింది తృణప్రాయంగా. సో మనం మనుషులం అయి ఉండి ఇంత దుర్మార్గం మనకు అవసరమా అని చెప్పేసి చుట్టుపక్కల అక్కడ వర్షాలు వచ్చే వరకు ఆ మొత్తం వాళ్ళందరికీ తన దగ్గర ఉన్న ఆహార ధాన్యాలు పంచిపెట్టాడు. అలాగే అందరూ హ్యాపీగా ఉన్నారు, తను హ్యాపీగా ఉన్నాడు. అక్కడి నుంచి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఒక ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నాడు, ఎనలేని కీర్తిని సంపాదించాడు. సో ఎవరైనా పక్క వాళ్ళకి పెడితే ఖచ్చితంగా బాగుంటుంది. ఊరు బాగుంటే మనము బాగుంటాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అవసరం ఉన్న వాళ్ళకి గుర్తించి ఆహారాన్ని అందించండి, ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపండి. నేను ఎప్పుడు ఒకటి బలంగా ఏమి నమ్ముతానంటే, దైవ దర్శనం కావాలని నువ్వు కోరుకుంటే కష్టంలో ఉన్న వాడికి సాయం చేసి చూడు, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. ఇది నేను నమ్ముతాను. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఎంతమ్మా? 12/9/2007. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. ఆ రోజు ఏకాదశి, క్యాలెండర్లో దశమి చూపిస్తోంది కానీ ఏకాదశి గడియలు వచ్చే. ఇది మకర రాశి. ఈ అబ్బాయి ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. వెరీ గుడ్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే అబ్బాయికి వేసి చూడండి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితికి అవసరము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది. సో పెద్దల ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఓ మంచి ఫలితాన్ని రుద్రాక్ష తీసుకొచ్చిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమి లేవు. శుభం. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ 28 మే. 28 మే. అవునండి. 1990. ఇదేదో పెద్ద ఆయన డేట్ ఆఫ్ బర్త్. మేము ఇంతకుముందు సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి. ఏదో చెప్తున్నారమ్మా? మేము ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ మీ దగ్గరకు వచ్చామండి. మా హస్బెండ్ గురించి రుద్రాక్ష తీసుకుందాం అనేసి. అంటే నాకు మా హస్బెండ్ కి చాలా గొడవలు అవుతూ ఉండే. ఎక్కడి వరకు వెళ్ళిపోయాము, డైవర్స్ వరకు వచ్చాము, అన్ని అయిపోయినాయి. తర్వాత మా అత్తయ్య గారే వచ్చి మా అత్తయ్య గారు మా హస్బెండ్ తీసుకొని వచ్చారండి. రుద్రాక్ష ధరించాం, చాలా బాగుంది. అన్ని చేంజెస్ ఉన్నాయి. అంటే నా ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకున్నాను. రైట్. ఇప్పుడు బానే ఉంది కదమ్మా, ఇద్దరు బానే ఉన్నారు కదా? రైట్, వెరీ గుడ్. బాగున్నారండి. ఇప్పుడు ఎవరికమ్మా ఇది? ఇది మా చెల్లికండి. రైట్ అమ్మా. తను పుట్టింది ఆ రోజు సోమవారము, అది చవితి, శుద్ధ చవితి. అది స్వామివారి జన్మ నక్షత్రము, ఆరుద్ర, రాశి మిథునం. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, 9 ముఖాలు, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. అది వచ్చిన తర్వాత ఆ ఫలితం వావ్ అనేటట్టు ఉంటుందంటే అందులో సందేహం లేదు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, కష్టపడకుండా ఈజీ మనీ సాధ్యం అంటారా? సో కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదు. ఏది అసలు అంటే తాటాకు మంట అంటాం. అది ఎంత స్పీడ్గా వస్తే అంత ఇదిగా చల్లారిపోతుంది. అంటే కేవలం కష్టపడితేనే వస్తుంది అనుకుంటే కూడా పొరపాటు.
కష్టపడిన వాళ్ళందరూ కూలీలు అవుతారు తప్ప లీడర్లు అవరు. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం కూడా తోడైతే దానికి మంచి ఫలితాలు వస్తాయి. సో కష్టము అవసరమే, భగవంతుని అనుగ్రహము, పెద్దవాళ్ళ ఆశీర్వచనం కూడా ఖచ్చితంగా అవసరమే. రైట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నీకు అంటే వచ్చిన కథలు చెప్పడం నాకు ఒకటి అలవాటు. ఇలా సింపుల్గా చెప్పి వదిలేస్తే కాదు, కానీ వచ్చిన కథ చెప్తేనే కానీ సాటిస్ఫై అయ్యేటట్లే లైన్లో ఉన్నట్టున్నారు. ఓకే గురుగారు, కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. అయ్యండి, జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్. ఎప్పుడు పాస్ అవుట్ అండి? 23 పాస్ అవుట్. 23. ఓకే, ప్రయత్నం చేస్తున్నారా? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఏమైనా మాస్టర్స్కి వెళదాం అనుకుంటున్నారా? జాబ్ ప్రయత్నంలోనే ఉన్నారా? జాబ్ ప్రయత్నం. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి చూద్దాం. 22nd Jan 2002. 22nd Jan 2002. 2002. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? ట్యూస్డే. అవునండి. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది మీనరాశి, ఉత్తరాభాద నక్షత్రము. అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. బాగుంది, ఎక్కడ నిరుత్సాహపడకండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. మీరు వేసుకోవడానికి వీలైతే త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత మార్పు ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. సరే, కష్టపడడం తప్పు కాదు, కష్టపడకుండా ఏది రావడం, ఫ్రీ మనీ ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు చిన్నగా ఎందుకంటే రీచ్ అవ్వడం కోసమే చెప్తుంటాను. సరే, నేను అలాంటిది ఒక గడప అడిగిందంట విగ్రహాన్ని. ఏంటి అందరూ వచ్చి నా మీద కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నారు, తన్నేసి నిన్ను మాత్రం పూజ చేస్తున్నారు, ఏంటి తేడా? అదే రాయి, నువ్వు అదే రాయి, నేను అదే రాయి. నన్నేమో కాళ్ళతో తొక్కుతున్నారు, నిన్నేమో చేత్తో మొక్కుతున్నారు. ఈ తొక్కడం ఏంది, ఆ మొక్కడం ఏంది? నీకు నాకు వ్యత్యాసం ఏంటి? నువ్వు రాయి, నేను రాయి, ఒకే జాతికి చెందిన వాళ్ళం. ఈ తేడా ఏమిటని అడిగితే, ఏముంది తేడా, నీకు తెలియదు ఏముంది. ఇప్పుడు నేను ఈ షేప్ రావాలి అంటే ఎన్ని దెబ్బలు కోర్చుకొని ఉంటాను. ఈ ఆకారం రావాలంటే శిల్పి నన్ను పట్టుకొని ఎన్ని రోజులు చెక్కి ఉంటాడు, ఎన్ని నెలలు చెక్కి ఉంటాడు. ఒక్కొక్క రోజు ఆ ఒలి దెబ్బలు ఎలా ఉంటాయి. ఇక షార్ప్గా ఉండే సన్నటి ఉల్లులు కూడా ఉంటాయి, కళ్ళు దగ్గర, ముక్కు దగ్గర, నోటి దగ్గర చెక్కేటప్పుడు. ఇన్ని దెబ్బలు తట్టుకున్నాను కదా, ఎన్ని చేసిన తర్వాత ఇప్పుడు పూజ చేస్తున్నా. నీదేముంది, 4 దెబ్బలు వేస్తే గుమ్మం, 4 అటు ఇటు కొడితే గడప అయిపోయింది. సో ఏదన్నా ఒక ఇది రావాలి అంటే, ఆ స్థాయికి రావాలి అంటే ఇంత కష్టపడాలి. కష్టపడితే ఎవరైనా వస్తారు. సో ఇన్ని ఉలి దెబ్బలు తింటే తప్ప ఈ ఆకారం రాలేదు. ఎవరికైనా అంత స్థాయిలో ఉన్నారంటే ఎంత కష్టపడి ఉంటారు కదా. ఆ స్థాయిలో ఉన్నారంటే ఎంత కష్టపడి ఉంటారు అనుకుంటారు. చూడంగానే ఇంత డబ్బు ఎలా వచ్చేసింది అని, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కదా. సో ఎప్పుడు ఓవర్ నైట్ ఏదీ రాదు. మీ కష్టానికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహం తోడైతేనే ఏదైనా సాధ్యమవుతుంది. రైట్. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా ఒకసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారము ఎక్కడికో ఒకడికి ఈ సంస్థ బ్రాంచుల్లో, అంటే నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను కాబట్టి సౌత్ ఇండియాలో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం ప్రతి గురువారం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాను. ఈ గురువారం కమింగ్ థర్స్డే 5వ తారీఖు, ఆ రోజు వసంత పంచమి గురువారం, కొత్త సంవత్సరము. తో విజయవాడలో ఉంటాను. పంచమి రోజు గురువారము, కొత్త సంవత్సరము. ఆ రోజు అంటే ఎక్కువసేపు ఉండను, 2 అవర్సే ఉంటాను. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నేను అక్కడ ఉంటాను. కొన్ని గంటలు అర్థం చేసుకొని సహకరించండి. రష్ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు ఇంకా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. వేరు సెల్ ఫోన్లో చేస్తున్నారు, దయచేసి అలా చేయకండి.
మీరు అక్కడి వరకు వచ్చి మిమ్మల్ని మీ పేరు తీసేస్తే మీరే కాదు మీతో పాటు నేను ఇబ్బంది పడతాను. అలా జరగడానికి వీల్లేదు. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. ఈసారి మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. సో అందరికీ అవకాశం ఇవ్వండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఈ రికమెండేషన్స్ అపాయింట్మెంట్స్ అవసరం లేదు. అలాగే అంటే మీరు అలాంటి 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే చూడడం సాధ్యం కాదు. ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా చూస్తాను. అలాగే ఈ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరు కార్యాలయానికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో తీసుకుంటే సో 1-to-1 మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం 5వ తారీఖు నన్ను విజయవాడలో కలవాలని అనుకున్న ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శివాయ నమః. ఎలా ఉన్నారండి? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 3/5/90 గురుగారు. 3/5/90. మీదేనా ఇది? నాదే గురుగారు. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు గురుగారు. మ్యారేజ్ అయిందా? అయింది గురుగారు. పిల్లలు? 2 కుమారులు, 2 కూతురు. 4 పిల్లలు? అవును గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది కన్యా రాశి. ఏం చేస్తుంటారండి? బీటెక్ అయినా గురుగారు. ఏమండి? బీటెక్. ఎప్పుడు పాస్ అవుట్? 14 గురుగారు. 14. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నాం గురుగారు. 11 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారా? అవును గురుగారు. వెరీ గుడ్. ఎక్కడండి? ఈ నంద్యాల జిల్లా బాణోత్సవ గ్రామం. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 10 ఎకరాలు చేస్తున్నాం గురుగారు. బాగుందా? ఈ సంవత్సరం బాగానే ఉంది గురుగారు. వెరీ గుడ్. అంటే మిగిలిందంతా బాగానే చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న కాంబినేషన్. వీలైతే 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి వెళ్తాం. బీటెక్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యుండి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చాలా గొప్ప విషయం, అభినందించదగిన విషయం. ఆల్ ది బెస్ట్ అండి. అవకాశం ఉంటే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నానికి భగవంతుని ఆశీర్వచనం కూడా తోడైతే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అంత తక్కువ టైంలో అంత గొప్ప, అంత పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతులు ఎలా సంపాదిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద స్వామి. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ వాళ్ళు చేసి అంత గొప్ప వాళ్ళగా వాళ్ళ పేరు ఎందుకు తెచ్చుకున్నారంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట అంత విలువైంది, వాళ్ళు వేసిన ప్రతి అడుగు అంత గొప్పగా ఉంటుంది, ప్రతి కదలిక ఆదర్శప్రాయంగా ఉంటుంది, అనుసరించదగ్గ విధిగా ఉంటుంది. ఏ ఒక్క మాట, ఇప్పుడు వివేకానంద పేరు తీసుకున్నాం, ఆయన ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటారంటే ఒక చిన్న సంఘటన, అంటే ఒక లక్షలాది, ఎన్ని వేలాదిగా ఆయన సంఘటనలు చెప్పుకోవచ్చు. ఆయన ప్రతి మూమెంట్. ఇంగ్లాండ్లో ఆయన మాట్లాడి సభ ముగించుకున్న తర్వాత ఆయన వచ్చేస్తుంటే ఒక స్త్రీ ఆయన వెంటపడి, ఒక ఇంగ్లీష్ లేడీ వెంటపడి, స్వామి స్వామి మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే ఇంత షార్ప్గా ఉన్నారు, ఇంత మెమరీ ఉంది మీకు, ఇంత అందంగా ఉన్నారు, ఇంత బలిష్టంగా, ఇంత చక్కగా అన్నీ ఉన్నాయి మీకు, మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే, ఇంత తెలివైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. దేనికమ్మా అని అడుగుతాడు. దేనికంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే నా అందం మీ తెలివితేటలు వస్తే ఇక మామూలుగా ఉండదు, అప్పటికే పిల్లడు అంటే. అప్పుడు ఆయన అంటాడు, పిల్లాడు కావాలంటే దానికి ఇదంతా ప్రాసెస్ అవసరం లేదమ్మా, నన్నే నీ పిల్లాడుగా చూసుకో,
నేనే నన్ను తీసుకో నీ కొడుకుగా మా అమ్మని అనుకుంటాను నేను. ఎంత గొప్ప ఆలోచన కదా, ఎంత గొప్ప. అలా అనేవాళ్ళు ఎవరుంటారు? ఎందుకు వాళ్ళు గొప్పవాళ్ళు అంటే, ఎందుకు వివేకానందని ఎందుకు గొప్పగా అనుకుంటారు? నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే ఇవాళ పిల్లలు సమాధానం ఎలా ఉంటుంది వయసులో ఉన్నవాళ్ళు? ఆయన ఏమన్నాడు? ఎందుకు నిన్ను నా తల్లిగా భావిస్తాను, నన్ను కొడుకు అనుకో. అప్పుడు పుట్టేవాడు అలా కాకుండా నా అందము నీ తెలివితేటలు వస్తే ఇంకో రకంగా ఉంటుంది, లేకపోతే ఒకళ్ళు పుట్టకపోతే వేరుగా ఉంటుంది. దీని వరకు ఓ బోర్డు సమాధానాలు. ఎన్ని ఎందుకు టైం వేస్ట్? నన్ను నీ కొడుకు అనుకుంటే అయిపోయాయి, డైరెక్ట్ ఇన్స్టెంట్. ఇది లక్షణాన్ని. సో కాబట్టి వాళ్ళని అందుకని అంత సింపుల్గా అంత గొప్ప పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళు చేసే పనులు మామూలుగా ఉండవు, వాళ్ళ కదలికే గొప్పగా ఉంటుంది. రైట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. ఓం నమ శివాయ్. ఏం సార్? సార్ అది డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారు? చెప్పండి చెప్పండి. 16/04/1986 అండి. ఎవరిదండి? మీదేని ఇది? అవును సార్. సార్ బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు అండి. పిల్లలు ఎంతమంది అండి? ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది వృషభ రాశి. సార్ చాలా ఆలస్యమైంది కదండి. అవునండి గురువు గారు. ఏం చదువుకున్నారు? డిగ్రీ చేశానండి, బీకామ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు మీరు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నానండి. బిజినెస్ లో కొంచెం లాస్ వచ్చి. ఏం బిజినెస్ చేసేవారు? ట్రాన్స్పోర్టేషన్ అండి. వెహికల్స్ ఉండి. ఏమండి? అదే అండి, వెహికల్స్ ఉండి ట్రాన్స్పోర్టేషన్ లో బిజినెస్ లాస్ అయిపోయారు. చూడండి, ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. ఏ వయసులో ఏది జరిగితే మంచిదో గమనించండి. వివాహం అయితే అవసరము. 11 ముఖాలు 6 ముఖాలు ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. అంటే గ్రహపరమైన దోషాలు ఏర్పడి వివాహాది కార్యక్రమాలకి ఆలస్యం జరిగితే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. రుద్రాక్షే ఈశ్వరుడు, ఈశ్వరుడే రుద్రాక్ష, స్వయం ఈశ్వర స్వరూపం. అది ఎక్కడుంటే అక్కడ సంపదలు ఉండడమే కాదు, గ్రహపరమైన దోషాలు కూడా నివారించబడతాయి. సో అవకాశం ఉంటే 3, లేకపోతే ఏదన్నా 1 వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ని తీసుకుందాం. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. ఏమిటమ్మా? స్వామి మా వారిది చూడాలి స్వామి. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అంటే 1974 జూన్ 1 జరిగింది. 1974 జూన్ 1 స్వామి. జూన్ 1 అమ్మా? అవును స్వామి. అంటే ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది అంచనాగా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ స్వామి. జనరల్ గా జూన్ 1 అంటేనే డౌట్ వస్తుంది. అంటే ఒక 01/01 అనో, జూన్ 1 వీక్ అనో, అంటే జూన్ 1 వీక్ అంటే డేట్ ఆఫ్ బర్త్ డౌట్. అంటే పుట్టకూడదని కాదు, జనరల్ గా ఎందుకు వేస్తారంటే స్కూల్ డేట్ ఆఫ్ బర్త్లు అంటారు వీటిని. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని స్కూల్కి తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా అనగానే తెలియదు అంటారు. అప్పుడు అనగానే జూన్ 1 స్కూల్ ఓపెన్ చేసినప్పుడు అనమాట. జూన్ 1 ఈ డేట్లు ఉంటే, అలాగే కొన్ని 01/01 అంటే ఆ రోజు పుట్టకూడదని కాదు, నలజాతి సూర్యుడు పుట్టింది ఆ రోజు కాబట్టి. అంటే జనరల్గా డేట్లు లేనప్పుడు ఇలాంటి డేట్లు వేస్తుంటారు. ఈ జూన్ 1 అంటే ఎక్కువ అవకాశం. అందుకే ఏం చేస్తారమ్మా ఆయన? అమ్మా లైన్లో ఉన్నారా? గురుగారు కాల్ కట్ అయిపోయినట్టు. రైట్ అమ్మ, ఒక్క రుద్రాక్ష కాంబినేషన్ లో చెప్తాను, వీలైతే వేయండి. ఆరోగ్యం కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసము. ఒక 7 ముఖాలు 11 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇక ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 వీలైతే ఏదైనా ఒకటి. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. నమస్తే.